మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిజంగా వాళ్ళు ఏదైతే రుణమాఫీ ఒకే దఫాలో తెలంగాణ ఉన్న రైతాంగాన్ని మొత్తము మేము క్లియర్ చేస్తాం, వాళ్ళు ఏదైతే అప్పుల బారిపడి ఉన్నారో వాళ్ళందరూ అప్పులు తీరుస్తాం, అవసరమైతే ఎలక్షన్ సమయంలో ఏదైతే కేసీఆర్ గారు ఉన్నప్పుడు రుణమాఫీ పడినోళ్ళు కూడా అవసరమైతే మీరు ఎమ్మటే తక్షణమే తెచ్చుకోండి, మీకు ఎమ్మటే మేము ప్రభుత్వంలో రాగానే తీరుస్తామని చెప్పేసి ఏదైతే మాటలు ఇచ్చారో అవన్నీ కూడా నేడు మొన్న వాళ్ళు గర్వంగా పాలాభిషేకాలు చేయించుకుంటూ మేము ఒకే దఫాలో తెలంగాణ రైతాన్ని మొత్తం కూడా ఆదుకుంటున్నామని చెప్పి రుణమాఫీ అని చెప్పేసి ప్రజాపాలన ఇది అని చెప్పేసి గర్వంగా చెప్పుకొని అది ప్రారంభమైన దగ్గర నుంచి కూడా మేము ఒకటే చెప్తున్నాం, మీరేదైతే కేటాయించినటువంటి 20 కోట్ల బడ్జెట్ ఏదైతే మీరు అసెంబ్లీలో కేటాయించినారో అది సరిపోదు, ఖచ్చితంగా దాదాపు 40,000 కోట్ల వరకు బడ్జెట్ ఉంటే తప్ప ఈ రైతులను తెలంగాణ రైతాంగాన్ని అప్పుల బారి నుంచి బయట పడేయలేరు, ఖచ్చితంగా అది పెంచాలని చెప్పేసి అసెంబ్లీ సాక్షి కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా ఎమ్మెల్యేలందరూ కూడా కోరడం జరిగింది. అది ఏమాత్రం పట్టించుకోకుండా ఒకవైపు రుణమాఫీ పూర్తిగా చేసినామని చెప్పి తలోక మాట, ఒకవైపు మంత్రులు ఒక మాట ఇంకా చేస్తున్నామని చెప్తారు, ముఖ్యమంత్రి వివిధ వేదికల్లో పూర్తి చేసినామని చెప్పేసి రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది రైతులు ఊర్లలో ఎవరిని అడగాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. రైతు రుణమాఫీ కేవలం 40% అయింది, ఇంకా పూర్తి కాలేదు. ఇది ఒక్కసారి మీరు కళ్ళు తెరిచి అధికారులతో మాట్లాడి తక్షణమే దానికి ఉన్న బడ్జెట్ పెంచి రుణమాఫీ పూర్తి చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్కి మేము తెలియజేస్తున్నాం. రైతులు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితులు ఉందని చెప్పారు. మీకు అందిన ఫిర్యాదులు ఏంటి? మీరు నేరుగా రైతులను కలిసినప్పుడు కానీ ఫిర్యాదుల రూపంలో ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది? చాలా దారుణమైన పరిస్థితులు. ఎందుకంటే రైతు వేదికలు అనేవి కేసీఆర్ గారు ఉన్న సమయంలో రైతులందరూ కూడా ఒక కాడికి వచ్చి మండల ఆఫీస్కి వచ్చేసి ఇబ్బందులు పడొద్దు, ప్రతి 5,000 క్లస్టర్కి ఒక రైతు వేదిక ఉంది, అక్కడనే అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు, అక్కడనే మీరు పని చేసుకోండి, మీరు పని వృధా కావద్దు అని చెప్పేసి మేము రైతు వేదికలు ఏర్పాటు చేసినాం. కానీ నేడు మొన్న మేము పోయేసరికి మండలంలో ఉన్న రైతులు మొత్తం కూడా వాళ్ళు నడవలేని స్థితిలో ఉన్నా కానీ చాలామంది కూడా మండల ఆఫీస్ దగ్గరకు వచ్చేసి అక్కడ వాళ్ళ గోడు వెలబుచ్చుకుంటుంటే అక్కడ ఏవి ఉండాల్సిన వాళ్ళు, అందుబాటులో ఉండాల్సిన కొంతమంది ఆఫీసర్లు ఎంతకైనా సమాధానం చెప్తాం, వచ్చేది వస్తుంది, పోయి అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళకి చెప్తున్నారట. ఒకవేళ అప్లికేషన్ పెడదామని చెప్తే అప్లికేషన్ పెట్టడానికి కూడా వాళ్ళు రుసుము వసూలు చేస్తున్నారన్న సంగతి చాలామంది రైతులు మాకు చెప్పి వాపోతున్నారు. ఇవన్నీ కూడా నిజంగా చెప్పాలంటే మేము ఒక ప్రతిపక్ష నాయకునిగా మేము ఎప్పుడైతే ఆ హోదాలో మేము ఎప్పుడైనా మీడియా ముందు చెప్తే వాళ్ళని ఎద్దేవా చేసినట్టు, వాళ్ళని కించపరిచినట్టు ఉంటుంది. కానీ ఒక్కసారి మీరు రైతుల మధ్యకు వెళ్ళి చూడమని మేము కాంగ్రెస్ నాయకులను కోరుతున్నాం. నిజంగా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు నిజంగా రుణమాఫీ కాలేదంటే వాళ్ళు ఈరోజు బ్యాంకుల దగ్గరికి పోతే సార్ మమ్మల్ని కట్టమంటారు, కానీ మాకు ఆ కట్టమన్న 20,000 ఇప్పుడు కడతాం మేము, కానీ మాకు ఎన్ని రోజులలో వస్తుందో చెప్పమంటే కూడా చెప్పలేని పరిస్థితుల్లో నేడు అధికారులు ఉన్నారు. చాలామందికి స్వచ్ఛందంగా 2 లక్షల లోపున్న వాళ్ళకే, ఎట్లాంటి రుణం లేకున్నా వాళ్ళకే పడలేదు, మాకు పడుతుందా లేదన్న గ్యారంటీ ఇచ్చే ఒక నాయకుడు కూడా లేడు. అందుకే రైతులందరూ ఒకటే కోరుతున్నారు, కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ముఖ్యంగా ముందుకొచ్చి ఏ విధంగా అవుతుంది, ఎప్పటి లోపల చేస్తాం అనే దాని మీద పక్కాగా వాళ్ళకు ప్రణాళికబద్ధంగా ఖచ్చితంగా చెప్తేనే నేడు మొన్న వాళ్ళు చేపించుకున్నటువంటి పాలాభిషేకాలకు కొద్దిగా అర్థం ఉంటుంది. లేకపోతే ప్రజలు ఖచ్చితంగా చీకొడతారు. రానున్న ఎలక్షన్లు త్వరలోనే చాలా ఉన్నాయి. ఈ సార్వత్రిక ఎన్నికలలో ఖచ్చితంగా మళ్ళా ఏవైతే మనకు జరగబోయే ఎన్నికలు ఉన్నాయో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు, మిమ్మల్ని కనీసం వాళ్ళ మధ్యలో తిరగడానికి కూడా ఒప్పుకోరని చెప్పేసి హెచ్చరిస్తూ ఖచ్చితంగా రుణమాఫీ పూర్తిగా అమలు చేయాలి అని చెప్పి తెలియజేస్తుంది. రైతు భరోసా విషయంలో కొన్ని మార్గదర్శకాలకు సంబంధించిన వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. ఎవరైతే రైతు పండించినారో వాళ్ళకే ఒక రైతు భరోసా ఇస్తున్నట్టు కూడా ఇవాళ పేపర్లో కూడా వచ్చింది. మీకున్న సమాచారం ఏంటి? ఆ విషయంలో ఏం క్లారిటీ ఇవ్వదు? నిజంగా చాలా దురదృష్టకరం. ఎందుకంటే చాలా అందమైన మాటలతోటి అబద్ధాలని బాగా తీర్చిదిద్ది రేవంత్ రెడ్డి గారు ఎలక్షను వెళుతున్న క్రమంలో ఆయన మేనిఫెస్టోని పదే ప్రతి వేదిక మీద ఖచ్చితంగా ఒకవైపు కౌలు రైతును ఆదుకుంటాం, పండించే పంట ఎవరైతే వాళ్ళు ఓనర్ ఉంటారో వాళ్ళ రైతులను ఆదుకుంటాం, కౌల రైతును ఆదుకుంటాం అని చెప్పేసి ప్రతి వేదిక మీదే చెప్పినారు. ఎన్నో వీడియోలు ఉన్నాయి సాక్ష్యాలుగా. ఈరోజు ఆ సాక్ష్యాలన్నీ ఉండగా నిన్న అదే వాళ్ళ మంత్రివర్యులు ముందలకు వచ్చి లేదు అది కౌల రైతులు చూసుకోవాల్సి తప్ప
మాకు సంబంధం లేదని చేతులెత్తడం చాలా దురదృష్టకరం. ఎంతోమంది కౌల రైతులు ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఇబ్బంది. నిజంగా మా టైంలో కూడా ఇది టెక్నికల్గా సాధ్యం కావట్లేదు, ఎందుకంటే దీనికి సంబంధించి ప్రాపర్గా లెక్కలు అనేవి చాలా ఇబ్బందిగా ఉంటాయి, దీన్ని తీసుకోవడం ఇబ్బంది అని చెప్పేసి అప్పుడున్నటువంటి టెక్నికల్గా సమస్యలు మేము చెప్పినాం. కానీ వీళ్ళు అదే కౌల రైతుల్ని నమ్మించి మోసం చేసి ఈరోజు ఆఖరికి అదే వాళ్ళ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ముందుకొచ్చి లేదు అది కౌల రైతులు చూసుకోవాలని చెప్పడం నిజంగా చాలా దురదృష్టకరం. కౌల రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున నిలబడి మాకు కూడా ఖచ్చితంగా ఈ రైతు భరోసా పేరు మీద మాకు 15,000 వస్తాయని ఎదురు చూసిరో వాళ్ళ నోట్లో మట్టి కొట్టకండి, వాళ్ళని ఆదుకోండి. ఈరోజు ఎంతోమంది కౌల రైతులు వాళ్లకు ఖచ్చితంగా రైతు భరోసా అందుతుందన్న ధీమాతోటే మీ వెంట నడిచిర్రు. వాళ్ళను మోసం చేసి రేపన్నాడు మీరు కనుమరుగు కావద్దని చెప్పేసి కాంగ్రెస్ నాయకులకు అందరూ కూడా హెచ్చరిస్తున్నారు.